South India Shopping Mall, the wedding mantra, Sarikotta wedding collection, South India Shopping Mall. జంధ్యాల గారి సినిమా ఆహనా పెళ్ళంటలో స్టార్ట్ అయింది కదా మీది. చాలా చిన్న రోల్ వేశారు మీరు. అది కూడా లక్కీగా ఏమైందంటే గుండెన్ మంత్రావుకి వేషం అండి. అతనికి అప్పుడు స్క్రిప్ట్ రెడీ అవ్వలేదు, అతను విజయవాడలో ఉండేవాడు. చేస్తే స్క్రిప్ట్ రెడీ అవ్వలేదురా వెళ్ళిపోయింటే అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిందిరా స్క్రిప్ట్ రెడీ అయింది. అదే పాపం ఇప్పుడే వెళ్ళాడు వాడు, మళ్ళీ వాడిని ఏం పిలుస్తాం అని చెప్పేసి నిన్న మన నాటికలో చూసాము. సన్నగా ఉన్నాడు అతను, భలే పెక్యులర్గా ఉన్నాడు, ఆ రోలు సరిపోతాడు అని. నేను నా ఫోన్ ఏదో తెలియదు, నేను ఎక్కడ ఉంటానో తెలియదు ఆయన జంధ్యాల గారికి. బీవీ పట్టాభిరామ్ అని నాకు జంధ్యాల గారికి కామన్ ఫ్రెండ్. పట్టాభిరామ్కి ఫోన్ చేసి ఆ జెన్నీ అన్నతను ఎక్కడ ఉంటాడో పట్టుకోవయ్యా, మనకి ఇమ్మీడియట్గా కావాలి అంటే నాకు ఆఫీస్కి ఫోన్ చేశారు. జంధ్యాల గారు పిలుస్తున్నారయ్యా నేను. ఓ పిచ్చి ఆనందం చేసి మా బాస్తో చెప్పి, సార్ ఇలా నాకు సినిమా ఛాన్స్ వచ్చింది సార్, మళ్ళీ వీలైతే వచ్చేస్తాను సార్, లేకపోతే ఈరోజు సెలవు పెడతాను సార్ అంటే పాపం ఆయన కూడా అలౌ చేసేవారు. వాళ్ళు కూడా ఆ రోజుల్లో అంత మంచివాళ్ళు వాళ్ళు చేస్తే అప్పుడు ఆ తర్వాత నుంచి అప్పుడే ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. రామారెడ్డి గారు స్టూడియో కట్టారు, అన్నపూర్ణ వాళ్ళు స్టూడియో కట్టారు. అన్నపూర్ణ వాళ్ళ దాంట్లో కూడా నాకు అలాగే ఛాన్స్ వచ్చింది. నేను పరుచూరి వెంకటేశ్వరరావు రైటర్స్ తెలిసి ఉంటారు, పరుచూరి బ్రదర్స్ వాళ్ళు. పరుచూరి వెంకటేశ్వరరావు కొడుకు పరుచూరి రఘుబాబు అని అతన్ని హీరో చేద్దామని చెప్పేసి అతనికి అన్ని ట్రైనింగ్లు ఇచ్చారు. పాపం అన్ఫార్చునేట్లీ అతను బ్లడ్ క్యాన్సర్ తోటి పోయాడు. అతని మెమరీ కోసం పరుచూరి రఘుబాబు మెమోరియల్ నాటక పోటీలు అని 30 ఏళ్ల క్రితం పెట్టారు. పెట్టి దాంట్లో వాళ్ళు అనౌన్స్ చేశారు ఏంటంటే బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ కమెడియన్ ఇలా ప్రైజులు ఇవ్వం, 6గురిని సెలెక్ట్ చేసి 6గురికి సినిమా ఛాన్సులు ఇస్తాం అని ముందర అనౌన్స్ చేశారు వాళ్ళు. చేసి దానికి జేవి సోమయాజులు గారు, ఎండమూరి వీరేంద్ర జడ్జిలు. అప్పటికీ నాకు గుర్తు, మేము మా తల్లావజ్జుల సుందరం డైరెక్ట్ చేసిన దొంగల బండిని శంకరమంచి పార్థసారథి గారు రాసింది, అది వేసాము. దాంట్లో నన్ను 6గురిలో నేను ఒకరిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి అప్పుడే కర్తవ్యం డైరెక్టర్ మోహన్ గాంధీ గారు విజయశాంతితో ఆయన ప్రాణదాతని నాగేశ్వరరావు గారితో సినిమా చేస్తున్నారు గుడ్లవల్లిలో. దాంట్లో కామెడీ ట్రాక్లో బ్రహ్మానందం మామగారిలో నన్ను పెట్టి, నేను ఒక 4-5 రోజులు సెలవు పెట్టుకోగలవా అది అన్నారు. పర్లేదు సార్, కింద మీద పడతాను ఇది అంటే అన్నప్పుడు పరుచూరి వెంకటేశ్వరరావు రికమెండ్ చేసి తీసుకెళ్ళి నాకు ఆ వేషం ఇచ్చాడు. ఆ వేషంలో పెద్ద సినిమా హిట్ అవ్వకపోయినా పెద్దవాళ్ళందరితో పరిచయం అయింది. పెద్దవాళ్ళ ముందర వీడెవడో టిపికల్గా ఉన్నాడరా, బాగా చేస్తున్నాడరా అనిపించుకుని దానివల్ల నాకు ఇంకో 50 సినిమాలు వచ్చాయి. కాకుంటే ఒక మామగారిగా అంటే పెద్ద రోలే ప్లే చేశారు అక్కడ మీరు. పెద్ద రోలు బ్రహ్మానందం మామగారు. అవును కదా, కాంబినేషన్ నేను బ్రహ్మానందం బాబు మోహన్ ముగ్గురు కాంబినేషన్ బ్యూటిఫుల్. అంటే మా నాటకంలో కాన్సెప్ట్ సీనే తీసుకుని పరుచూరి వెంకటేశ్వరరావు దాన్ని స్క్రీన్కి మోల్డ్ చేశాడు. మా రైటర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయన చేశాడు. ఆ విధంగా మోహన్ గాంధీ గారు పరిచయం అయ్యారు. దాంతో ఆ సినిమాలు ప్లస్ నాగేశ్వరరావు గారితో ఆ నాటకానికి బి గోపాల్ గారు అని చాలా ఫేమస్ డైరెక్టర్, పేరు వినే ఉంటాను. ఆయన అప్పుడు నాగార్జున ఫస్ట్ పిక్చరు, సెకండ్ పిక్చరు విషయ అని దాంట్లో డిఫెన్స్ లాయర్ వేషానికి నన్ను స్టేజ్ మీద చూసి సెలెక్ట్ చేశారు బి గోపాల్ గారు, డిఫెన్స్ లాయర్. నాకు దాంట్లో మంచి తమాషా అనుభవం ఏంటంటే ఆయన స్క్రిప్ట్ ఇచ్చారు. స్క్రిప్ట్ ఇస్తే నేను నాటకం పోర్షన్లో తెల్లగైతే మీద రాసేసుకుంటున్నాను, కంఠస్థం పెట్టేద్దామని. అలవాటు కదా, అక్కడికి వెళ్ళినా బుద్ధి పోదు కదా. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఎంతవరకు వచ్చిందండి పోర్షన్, కొత్త వాళ్ళని కొంచెం అడవడి చేస్తారు కదా వాళ్ళు, ఎంతవరకు వచ్చిందండి మీకు పోర్షన్ అంటే ఇదో రాసుకుంటున్నానండి, రెడీ అయిపోతానండి. మళ్ళీ ఇది కాసేపటికి ఉండి వచ్చి ఎంతవరకు వచ్చిందండి అంటూ ఉండేవాడు. మొత్తానికి కంఠస్థం పెట్టేసానండి అంతాను చేసి. ఆ జయసుధ గారి డైలాగ్ మీరు చెప్పండి, మాకు ఫస్ట్ డైలాగ్ చెప్తే కానీ సెకండ్ డైలాగ్ రాదు అంటే నేను ఆవిడ ఏదో మర్డర్ జరిగిందని, ఆవిడ జైలు సూపరింటెండెంట్, మర్డర్ జరిగిందంటే డ్యూటీలో ఉండగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. వచ్చేస్తే నేను డిఫెన్స్ లాయర్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆవిడ్ని మీరు డ్యూటీ చేస్తూ ఎందుకు వచ్చారని అడిగితే గజేంద్రుడు ప్రాణ సంరక్షార్థం ఇష్టమూర్తి ఎందుకు వచ్చాడు, నేను అలా వచ్చాను ఆవిడ డైలాగ్. అదైన వెంటనే కోర్టులో భగవంతుడు ప్రసక్తి అనవసరం అంటే నేను ఈ అసిస్టెంట్ డైరెక్టర్ని చదవమన్నాను. ఆవిడ డైలాగు గజేంద్రుడు ప్రాణ సంరక్షార్థం, నోరు తిరగటం లేదు ఆయనకి, చూసుకోండి అని వెళ్ళిపోతున్నాడు.
ఇది గోపాల్ గారు చూశారు. చూసి వీడు ఏదో ఇబ్బంది పెడుతున్నాడు కొత్త కుర్రాడిని అని చెప్పి వచ్చి ఏంటండి ప్రాబ్లం అని. అప్పుడు చెప్పకూడదని కూడా నాకు తెలియదు, ఇలాంటి చెప్పకూడదు అంటే చెప్పేశా. చెప్తే వాడిని పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ఇది ఆ డైలాగ్, ఆ జైసు డైలాగ్ తర్వాత డైలాగ్ ఏం చెప్తారు. అదే నాకు పని ఉందండి. పని లేదు ఏం లేదు, డైలాగ్ చెప్పు. కొత్త కుర్రాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి, మనం అది నేర్చుకో. ఆ తర్వాత అతను మంచి పెద్ద డైరెక్టర్ అయ్యాడు, అసిస్టెంట్ డైరెక్టర్. జొన్నలగడ్డ శ్రీనివాస్ పేరు మర్చిపోయాను, సరిగ్గా గుర్తులేదు. అతను నన్ను 4-5 పిక్చర్లు వేషాలు ఇచ్చి అప్పుడు చెప్తూ ఉండేవాడు అందరికి. ఫస్ట్ డైరెక్టర్ చేతి తిట్టించింది ఈయన తిట్టించింది నన్ను, అందుకని నేను వేషం ఇస్తున్నాను అనేవాడు. ఈవి సత్యనారాయణ కూడా మా నాటకాలు అలాగే చూసేవాడు. జంజాల్ గారు అసిస్టెంట్ కదా, మమ్మల్ని ప్రాక్టికల్గా చూస్తూ ఉండేవాడు. స్టేజ్ మీద చూస్తూ ఉండేవాడు, స్క్రీన్ మీద చూస్తూ. ఈవి సత్యనారాయణ పిక్చర్లు అన్నీ వేశాను నేను. అలా అదృష్టం బాగుండేది. వీళ్ళు ఏంటంటే స్టూడియో ఇక్కడ కట్టిన వాళ్ళని లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసేవారు. అదే చిన్న చిన్న వేషాలు ఉన్నాయనుకోండి, మెడ్రాస్ నుంచి పిలిపిస్తే వాళ్ళకి లాడ్జింగ్ బోర్జింగు వాళ్ళకి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా. లోకల్ టాలెంట్ కాబట్టి మేము మాకు నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్, వాళ్ళు ఏమిస్తే నాటకాలకి ఖర్చు పెట్టేవాళ్ళు. అందుకని మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు, చాలా టెరిఫిక్గా ఎంకరేజ్ చేసేవారు. మీరు చేసినవన్నీ 1 డే రోల్స్ లేకుంటే అప్పటికప్పుడు అయిపోయేలా ఉండేది? ఒక రోజు చేసేసి ఆ టైంలో నేను వచ్చేస్తాను సార్, ఇప్పుడే వస్తాను, బయటికి వెళ్ళొస్తాను. సారి దాసనారాయణరావు గారు సూర్యగాడే సినిమాలో నేను, ఆయనేమో ప్యూను, మా క్లబ్ సెక్రటరీ నేను. ఆ రోజు సాయంత్రం అంతా క్లబ్ యానివర్సరీ అంతా ఉపన్యాసం అంతా నాదే సూర్యగాడి గురించి చెప్తా. సూర్యగాడి సినిమా బాగా హిట్ అయింది. కొడుకు మీద కేసు వేస్తాడు తండ్రి. అంటే నేను ఆఫీస్ నుంచి మూలాలి నుంచి స్కూటర్ వేసుకుని రామానాయుడు గారు 5ంటికి ఆఫీస్ అవుతుందండి. అక్కడి నుంచి 5:45కి వెళ్ళాను. ఏంటి జని ఇప్పుడు వచ్చావు, అంత లైటింగ్ హీటింగ్ అంతా అరేంజ్ చేసేసుకున్నాం, ఇది అది అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతానండి నేను. 5 నిమిషాలా టూ మచ్ లేదండి, 4:30 నిమిషాల్లో అయిపోతానండి అన్న. ఈ స్పాంటినిటీ కావాలయ్యా, నువ్వేం కంగారు పడకు, చాలా టైం ఉంది, టిఫిన్ తిని మేకప్ చేయించుకుని ఈ లోపల చాలా షాట్లు ఉన్నాయి, నేను కంగారు పడకు, పోర్షన్ చూసుకో. అంత బాగా ఎంకరేజ్ చేసేవారు, అంత సౌహృదయం. ఒకసారి దాసనారాయణ గారు అందరికీ కాళ్ళకి, ఆయన పుట్టినరోజు, ఆయన బాలకృష్ణ గారు పిక్చర్ ఏదో అంటే కాళ్ళకి దండం పెడుతున్నారు. నేను దండం పెట్టకుండా వెళ్ళిపోయా. ఎలా చూశారు, మళ్ళీ వెనక్కి వచ్చి ఎందుకు దండం పెట్టలేదంటే, నాకంటే చిన్నవారండి మీరు, ఆయుష్ క్షీణం, మీకు దండం పెట్టకూడదు. నీ దుంపదగా, నాకంటే పెద్దవాడు అలా కనిపించట్లేదు. ఇవన్నీ చెప్పుకుంటే మధుర స్మృతులమ్మా. నిజంగా నిజంగా. ఓసారి బాబు గారి పిక్చర్లో అది మిస్టర్ పెళ్ళం అయితే నేను సేల్స్ బొంబే నుంచి వస్తాను, సేల్స్ మీద ఉపన్యాసం ఇస్తాను, హీరోయిన్ గాలి తీసేస్తుంది నాకు. అవును, ఆ బోర్డు మీటింగ్ లో మీరు అన్ని మాట్లాడతారు సేల్స్ గురించి. ఆ బోర్డు మీటింగ్లో అంతకు ముందు ఏం జరిగిందంటే, మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి 6వ సీటు దగ్గర మంచినీళ్ళ గ్లాసు మీద మూత లేదు అని కోపడతాడు, ప్యూన్ని పెడతారనమాట. అంటే అన్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేశారు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. చేసేటికి 6వ సీట్ నాదే. ఇదంతా చూసిన తర్వాత వెళ్ళి బాబు గారి దగ్గర ఏంటి అన్నారు. సార్ చిన్న ఆలోచన వచ్చిందండి నాకు అని చెప్పు. ఆ అమ్మాయి నాకు నీళ్లు తాపించింది కదండి, నన్ను నా ప్రపోజల్స్ అన్నిటికీ నో చెప్పి నీళ్లు తాపించింది కదా. ఈ 6వ గ్లాస్ మీద మూత లేదని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఈ గ్లాసులో నీళ్ళు గడగడగడ తాగేస్తా సార్, నీళ్లు తాపించిందని సెన్స్ వస్తుంది సార్, అని చెయ్యాలని ఉందండి అన్న. ఇది చొక్కా మీద పోసుకోకుండా ఉత్తినే మైంలో చేయండి, మైంలో నీళ్ళు తాకండి, గ్లాస్ పుచ్చుకొని మైంలో చేయండి, అలా ఇట్లాగే చేయండి, ఇట్లాగే చేయండి, ఎందుకంటే ఎక్కువ చేయొద్దు, బాగుంది చేయండి. సో సజెషన్స్ కూడా తీసుకునేవాళ్ళు. అంటే రిలవెంట్ అయితే తీసుకుంటారమ్మా, ఏ డైరెక్టర్ అని తీసుకుంటాడు. అవును, ఇర్రిలవెంట్ అయితే వాళ్ళు అంటే డిస్టర్బ్ చేస్తే, సీన్ డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే ఫర్దర్ సీన్ మనకు తెలియదు, వాడు డైరెక్టర్ తెలుసు. దీంట్లో సాధక బాధకాలు కూడా ఉన్నాయి. మొన్న ఒక కొత్త డైరెక్టర్ దగ్గర యాక్ట్ చేస్తుంటే నాకు వచ్చినవేవో ఇంప్రూవైజేషన్ చెప్తుంటే ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. చేస్తే లంచ్ వరకు చూశాను, కొన్ని మంచివి పడతాయి, కొన్ని సరైన పడవు. మంచిగానే యాక్సెప్ట్ చేయాలి కదా. నాకు కొంచెం బాధేసి లంచ్ టైంలో ఆయన భోజనం చేస్తుంటే పక్కకి వెళ్ళి
సార్ నేను క్యారెక్టర్ని అర్థం చేసుకోలేదా, లేకపోతే నేను సరిగ్గా ట్రాక్లో లేనా, నాకు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు సార్, మీరు చెప్తే నేను సెటరైట్ అవుతానండి అని చాలా పొలైట్గా, సిన్సియర్గా, ఆనెస్ట్గా అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చున్నారండి అక్కడ, మీరు ఏది చెప్తే అది నేను యాక్సెప్ట్ చేస్తే నాకేం సరుకు లేదనుకుంటారు, వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం మీరు రెచ్చిపోయి చాలా సిన్సియర్గా చెప్పాడు ఆయన. అంటే ఈ విషయం నాకు చెప్తే, సార్ మీరు చెప్పినట్టు ఇలా చేయమంటారా, మీరు చెప్పినట్టు ఇలా చేయమంటారా అంటే ప్రతిదానికి ముందొకసారి వెనకాలొకసారి. అంటే నేను కొత్త కాదండి, ఇలా చెప్పాలని కూడా నాకు తెలియదండి అన్నాడు. తర్వాత 2-3 సినిమాల్లో నాకు ఛాన్సులు ఇచ్చాడు.